ఓం శ్రీ గురుభ్యో నమః. లలిత త్రిశతి నామము. ఈరోజు కంజలోచన అనే అటువంటి త్రిశతిలో సీరియల్గా ఈరోజు ఆ నామం వస్తుంది. ఈ నామము గురించి చాలా ఇవన్నీ కూడా ఈ లలితా త్రిశతే మహాసనాతన కాలమైన లాంగ్వేజ్ దేవనాగరిక లిపి లాంటి అర్థాలు ఇవి. మామూలు అర్థాలకి దీనిని మనం వ్యాకరణ నిరుక్త ప్రామాణికంగా తీసుకుంటే కానీ దీని అసలు అర్థాలు కొన్ని నిగూఢ అర్థాలు వస్తాయి. కొన్ని చెప్పేటువంటి విషయాలు మీ అనుష్ఠాన బలంతోనే తెలుసుకోగలుగుతారు. వేరే మార్గంగా చెప్పటం కూడా కొన్ని నేటి సమాజం రీత్యా కొన్ని చెప్పటం కూడా కుదరదు, కొన్ని మీరు అర్థం చేసుకోవాలి. అట్లాగే కంజము అంటే బ్రహ్మాండము అని అర్థం వ్యాకరణం ప్రకారంగా. సరే, లోచన అంటే చూడటం, విడవటం, తర్వాత వచ్చేసి ఇలా పరి అర్థాలు ఉంటాయి. విడవటం అంటే ఏం విడుస్తున్నాడు, వీర్యం వదులుతున్నాడు, నీళ్లు వదులుతున్నాడు, ఇట్లా ఇవన్నీ కూడా మనం భౌతికంగా ఆలోచన పరంగా కానీ శృతి ప్రామాణికంగా తీసుకుంటే కానీ ఈ నామం గురించి అర్థం కాదు. సరే, కంజలోచన అంటే సృష్టి ప్రథమములో పరమాత్మ అనబడే యూనివర్సల్ పవర్ సర్వమానవుల కొరకు నీరు సృష్టించటం జరుగుతుంది. ఆ నీటిలో హైమము అంటే బంగారు రంగు లేక బంగారము అనబడే ఒక త్రికోణ బిందువుని సృష్టించడం జరుగుతుంది. అతని పరమాత్మ అనేది మనుషులు చేయవలసిన కర్మలు పాప పుణ్యాలు అనుభవించాలి కాబట్టి ఆ అనుభవించటానికి వాళ్ళకంటూ ఒక రైల్వే స్టేషన్కి పోవాలంటే దారి కావాలి కదా, ఈ దారిలో వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తారంటారు. అంటే ఒకే దారి ఉన్న చోట అప్పుడు ఆ విధంగా జీవులు అనుభవించవలసిన కర్మ ఫలితముల కోసం ఆయన త్రికోణము అనబడే ఒక బంగారు బిందువుని సృష్టించడం జరిగింది. దానిని మీ గురు పరంపరలోకి వెళ్ళి మీరు దాని గురించి అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది. శ్రీ విద్యా పూర్ణ దీక్ష పరులకైతే వివరించవలసిన అవసరం లేదు ఇంతకంటే. ఆ త్రికోణములో నుంచి అనేక బ్రహ్మాండములు ఉత్పత్తి అయినాయి. అర్థమైందండి? ఒక విత్తనం పెట్టాము, చెట్టు వచ్చింది, ఆ చెట్టులోంచి మళ్ళా కాయలు వచ్చినాయి, కాయల్లోంచి మళ్ళీ విత్తనాలు వస్తాయి, ఆ విత్తనాల నుంచి మళ్ళీ వస్తుంటాయి కదా. దీనికి ఆది అంతములు ఉండవు, వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఎప్పటిదాకా వస్తాయి ఏంటంటే ఈ మనసు చచ్చిపోయేదాకా వస్తూనే ఉంటాయి నీకు. అంతవరకే నేను తెలియజేయగలను. సాధన చేస్తే మిగతాది అర్థమవుతుంది. ఆ విధంగా నామదేవత ద్వారా అనేక ఇది చాందోగోపనిషత్తులో 6:3-2లో మీరు చూసుకుంటే కొంత మీకు క్లారిటీ వస్తుంది. ఈ సామాన్యమైనటువంటి మానసిక స్థితి ఉన్నవాడికి ఈ యొక్క శృతుల ప్రామాణిక త్రిశతి జ్ఞానం అందులో భాషలో ఉండేది కూడా అంత వివరంగా వాళ్ళు కూడా శృతుల ప్రామాణికంగా కొంతమంది చెప్పరు కాబట్టి మీరు అర్థం చేసుకోలేరు. అందుకని దీనిని వీలైనంత వరకు నాకున్నటువంటి సాధనా బలంతో మీరు అర్థం చేసుకుంటారు, లేకపోతే చేసుకునే విధానాలు ఇవి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం మీద దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఉంటుంది. దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికానికి చెయ్యొద్దు అని ఎవ్వరూ కూడా, జ్ఞానం ఉన్నవాడు, ప్రపంచ జ్ఞానం ఉన్నవాడు, జనన మరణ చక్రాల జ్ఞానం ఉన్నవాడు దృశ్య ప్రపంచం వద్దు అని చెప్పడు. ఎందుకని? దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం ఆచరించనిదే నీకు నిజమైన ఆధ్యాత్మికం రాదు. కాబట్టి ఎంతసేపు నేనేం చెప్తున్నా, చిన్న పిల్లవాడికి లెక్కల మాస్టర్ 1 తర్వాత 2, 2 తర్వాత 3 ఏ విధంగా చెబుతాడో ఆ విధంగా తెలుసుకొని పైకి వెళ్ళిన తర్వాత వాడే డెవలప్ అవ్వాలి. జీవితాంతం ఎవరు చెప్పేది ఉండదు. ఆ మాట శృతులు చెబుతున్నాయి. ప్రపంచంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆధ్యాత్మికం ఉంటుంది. ఇప్పుడు నువ్వు వయసులో కొంచెం ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ని తీసుకోండి, ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని తీసుకోండి. ఇద్దరు కలిసి యవ్వనంలో ఉంటారు, ఒక గుడికి వెళ్తారు.
ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ఆర్థిక వనరులు వీళ్ళిద్దరు వెళ్ళిన ఇద్దరికి వీక్ అనుకోండి, ఆ గుళ్ళో విఐపి వచ్చాడు అనుకో, వీళ్ళిద్దరిని పక్కకి నెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు కదా. అక్కడ దేవుడికి సంబంధం లేని వ్యవహారం. అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, ఇస్తే ఏం జరుగుతుంది అనేది కొన్ని వేరే వేరే విషయాలు ఉంటాయి. వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, డబ్బులుంటేనే దేవుడు లేకపోతే లేదంటాడు. దేవుడికి డబ్బులకి సంబంధం లేదు. ఎందుకని లేదండి, దేవుడికి డబ్బులు ఉంటేనే కదా దేవుడు లేదా చూడరు కదంటే, అక్కడ ఉండే రాజరిక వ్యవస్థ, రాజ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యము, గవర్నమెంట్లు అనేకమైనవి ఉంటాయి, లోటుపాట్లు, లాభ నష్టాలు అవన్నీ వివరించడం కూడా కుదరదు. భగవంతుడికి భేదభావం ఉండదు. వజ్రాల కిరీటం పెట్టినోని కూడా లోపలేపించాడు. అది మీరు చూసుకుంటున్నారు, చాలామంది తెలుసు ఆ విషయాలన్నీ, వివరంగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా భగవంతుడికి సంబంధం లేదు. అయితే అక్కడ విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ విఐపికి సంబంధించిన ఎన్నో ఉంటాయి, కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పనే ఉంటాయి. నువ్వు అసలు ఆ గుడికి పోవటం ఎందుకు? నీకు వయసులో యవ్వనంలోకి వచ్చిన ఆ గుడికి పోవద్దని శృతులు చెప్తున్నాయి కదా, బాల్యంలో వెళ్ళమని చెప్పినాయి కదా. శృతులు ఏం చెబుతున్నాయి, నీకు నీకు మనసు విస్తీర్ణం జరగలేదు. ప్రపంచం ఎంతసేపు ఫిజికల్గా ఆలోచిస్తున్నావు, ఇంటర్నల్ లేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు, మంత్రం నేర్చుకుని ఇంట్లో కూర్చొని చేసుకో. వెంకటేశ్వరం కావాలనుకో, ఆ మంత్రాలు నేర్చుకో. శివుడిది కాబట్టి ఆ మంత్రం చేసుకో. పూరచ్చరణ చేసి రోజు హోమాలు చేస్తే ఆ దేవుడే నీ దగ్గరికి వస్తాడు. నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? వాడు నన్ను తక్కువ చేశాడండి, ఎక్కువ చేశాడండి, ఆ కులం వాళ్ళని రాలేదు, ఈ కులం వాళ్ళని రాలేదు. నువ్వు కర్మ చేయటం ఎందుకు? కర్మ ఫలితం ఇలా వచ్చిందని బాధపడతాం ఎందుకు? వేదాలు నీకు ఇచ్చినాయి కదా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఆలోచించండి. కొన్ని చెప్పడానికి, కొన్ని వినటానికి, చెప్పడానికి బాగుండని విషయాలు ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించాలి. ఈ ప్రపంచం లేక జగత్తులో జాగృత అవస్థ లేకపోతేనేమో అనేక రకాలు ఉంటాయి అన్నమాట. వీటిని మీరు ఏదైనా ఒక మంత్ర సాధన చేస్తే తెలుస్తాయి. సరే, ఇప్పుడు కంచెలో వచ్చిన అంటే ఏంటండి, మరి ఏదన్నా ఉపనిషత్తు ప్రామాణికంగా చెప్పండి. మీరు మామూలు ఆధ్యాత్మికంగా చెబితే మాకు నమ్మకం కాదు కదా. ఉపనిషత్తులే నమ్మాలి. ప్రపంచంలో మనుషులందరికీ వేదాలే ప్రామాణికం. ఉపనిషత్తులు ఋషులు దర్శించారు కాబట్టి అవి చెప్పండి మేము వింటామంటే, ఈ కంజలోచన అనేది అప్పుడు ముండక ఉపనిషత్తు ప్రామాణికంగా తీసుకోవాలి. తీసుకుంటే అందులో ఏం చెప్తుందంటే, ఈ ముండక ఉపనిషత్తు కంజలోచన అంటే నేను పరమాత్మని అని నీకు అర్థం అవటం అన్నమాట. ఎట్లా అండి మాకు అర్థం, ఇంకా వివరంగా చెప్పండి, బాగా అరటికాయ తొక్కలు తీసి నోట్లో పెట్టుకున్న వివరంగా ఉండాలండి మాకు అనేట్టయితే, ఈ ప్రపంచము అనబడే ఒక వృక్షము, ప్రపంచం మొత్తం జాగృత అవస్థలు అనబడే జాగృత అవస్థ అనని, ప్రపంచం అనని మొత్తం ఒక వృక్షం, ఒక వృక్షం పేరుగా భావించుకోండి. ఆ వృక్షం మీద రెండు పక్షులు, రెండు చిన్న పిట్టలు కూర్చొని ఉంటాయి. ఆ చెట్టు మీద కాయలు ఒక పిట్ట తింటూ ఉంటుంది. రెండో పిట్ట ఏం చేస్తుందంటే ఎట్టా తింటుందా ఏంటి అని చూస్తూ ఉంటుంది. ఒక కాలు పైకి లేపి భుజం మీద పెట్టుకొని తింటాం, తర్వాత కొద్దిసేపు ఆ పువ్వుని కొరికి కింద పడేయటం. అంటే ఆ పువ్వులోంచి కాయ వస్తుంది కదా, రానియకుండా ఇది కొరికేసి కింద పడేస్తుంది కదా, అది పడేయటం. తర్వాత ఏమో కొన్ని కాయల మీద ఉచ్చబోయటం, ఏరగటం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఒక పిట్ట. రెండో చూస్తూ ఉంటుంది, ఏంట్రా ఇదన్నీ ఇట్లా చేస్తుంది, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా, మరి ఇది చేయాల్సిన పని ఏంది, చేయకుండా పని ఏంది ఇది అని అన్నీ చూస్తూ ఉంటుంది. ఈ రెండింటిని జీవాత్మ పరమాత్మలుగా ముండక ఉపనిషత్తు చెబుతుంది. చూసేదేమో విట్నెస్, సాక్ష్యం, నువ్వు చేసిన కర్మలకు సాక్ష్యం. ఏరిగిన దానికి ఏరిగిన శిక్ష, ఉచ్చబోసిన దానికి ఉచ్చబోసింది, తిన్నదానికి తిన్నది. ఈ విధంగా కర్మలు, కర్తలు, క్రియలు. ఆ విధంగా నీలో ఉండే పరమాత్మ నువ్వు తెలుసుకుంటే నువ్వు చేసే కర్మలు మారిపోతాయి. అర్థమైందా? మీరు శరీరం సత్యదా కర్మలు చేయక తప్పదు. చేసేటప్పుడు ఆ కర్మ గురించి మీరు ఆలోచించి చేస్తారు. ఈ కర్మ నేను చేయొచ్చా, చేయకూడదా, నాకున్న ఆర్థిక వనరులు ఏంటి, నేను ఇప్పుడు ఏదో గవక్కన ఒక సీఎం అవ్వాలనో లేకపోతే పిఎం అవ్వాలనో అట్లాంటి ఆలోచన చేసే ముందు నా సామర్థ్యం ఏంటి, నాకున్న ఆర్థిక వనరులు ఏంటి, మానసిక వనరులు ఏంటి, పలానా అమ్మాయిని చూశాను కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నాకేంటి వనరులు ఉన్నాయి, పలానా అబ్బాయిని చేసుకోవాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని ఆలోచన మొత్తం
మొత్తం నీకు ఇంటర్నల్గా అర్థం అవ్వాలంటే మంత్ర సాధన చెయ్యాలి, లేకపోతే అర్థం కాదు. అదే ఈ కంజలోచన అనబడే దాని వివరణ ముండక ఉపనిషత్తులో మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఆ విధంగా రెండో పక్షి విట్నెస్గా ఉండి అన్నీ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ పక్షి చేసిన గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలన్నీ చేస్తుంది, ఎవరు చూడరు అనుకుంటుంది. పంచభూతాలు ఉన్నాయి కదా, పంచభూతాలు కూడా చూస్తాయి కదా. ఆ విధంగా పరమాత్మే చూస్తాడు అని చెప్పి నీలో ఉన్న పరమాత్మ ముండకోపనిషత్తు చెప్తుంది క్లియర్గా, నువ్వు ఏ ఆధ్యాత్మికమైన ఆచరించుకో, నీ ఇష్టం వచ్చిన గుళ్ళకి వెళ్ళు, దేవుళ్ళకి వెళ్ళు. నువ్వు చేసే కర్మలో ఏం కర్మ చేస్తున్నావు ఆ కర్మకు తగ్గ ఫలితం మాత్రమే నేను ఇస్తాను. కృష్ణుడు ఏం చెబుతాడు అప్పుడు ఈ ఉపనిషత్తులు మొత్తాన్ని కలిపి మిక్సీలేసి తీసినటువంటిదే భగవద్గీత. ఆయన ఏం చెబుతున్నాడు, మీరు కర్మ చేయండి అయ్యా, కర్మ ఫలితం ఆశించవాకండి, మీకు బాధ కలగదు. అమ్మో నేను తప్పు చేశాను, ఈ తప్పుకి శిక్ష వస్తుంది అని భయపడవాకండి. చేశారు ఏదైతే అనుభవించటం, మెలకొని కూర్చోవటం. ఆ విధంగా కృష్ణుడు కర్మ ఫలితం ఇలా ఉంటుందని కృష్ణుడు వివరంగా చెప్పుకొచ్చాడు అనమాట. ఈ శ్రీ విద్యా మంత్రం అనబడే దాంట్లో ఇప్పుడు పంచదశి, షోడశి, రాజరాజేశ్వరి, బాల ఇవి శ్రీ విద్య కాదు. శ్రీ విద్య అంటే ఈ సర్వ మంత్ర తంత్ర యంత్రములకు సంబంధించిన ఒక మాల, శ్రీ విద్యా మాల. ఆ మాలలో వచ్చేసి అనేక రకాలు ఉంటాయి. ఏది నీకు అవసరమో ఆ గురువు గారు ఆ సాంప్రదాయాన్ని చెబుతాడు. ఒక అతను ఏమంటే మరి పవన్ కళ్యాణ్ వారాహి చేశాడు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, మాకు కూడా వారాహి చెప్పండి అంటే ఆయనకి అది యాదృచ్ఛికంగా కానీ పూర్వజన్మ సుకృతంలో కానీ ఆయన కర్మకి తగ్గ ఫలితం ఆ పరమేశ్వరి ఇచ్చుంటుంది. నువ్వు కాదు కదా, నువ్వు వాళ్ళ అమ్మకి నువ్వు ఇవన్నీ లోతు విషయాలు అనేకం ఉంటాయి ఇందులో, కొన్ని చెప్పేవి కొన్ని చెప్పనివి. నువ్వు నీకేం కావాలో ఆలోచించుకోవాలి. వాడిది ఏంటి, వీడిది ఏంటి, దీనిది ఏంటి, దానిది, ఇవన్నీ ఆలోచించుకుంటే నువ్వు ఏ నాటికి శ్రీ విద్యలో ఒక అడుగు ముందుకేస్తే కర్ణుడిలాగా 13 అడుగులు వెనక్కి వెళ్తావు. ఒక్కటి గురించి కంపేర్ ఎప్పటికీ చేయకూడదు శ్రీ విద్యలో. ఎవడిది వాడిదే, వాడి కర్మ వాడిదే, నా కర్మ నాది నేను చూసుకుంటాను. నా మంత్ర సాధన ఏంటి ఏమండి, నేను వాడి ఆ మంత్రం చేశాడు బాగుపడ్డాడు, వీడి మంత్రం చేశాడు బాగుపడ్డాడు అనుకోవటం కూడా అజ్ఞానం, అవిద్య. వాడికి ఏది ప్రాప్తమో ఆ గురువు ద్వారా పరమేశ్వరి వాడికి ఇప్పిస్తుంది. గురువు కూడా కేవలం ఎలాంటివాడు, మీరందరూ గురువు గురించి చెప్తుంటారు, విచిత్రంగా చెబుతుంటారు. అబ్బే శృతులు అంగీకరించమండి అవన్నీ. గురువు ఎలాంటివాడు, ఇప్పుడు ఒక పెద్ద కర్ర ఉంటుంది, పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఆ కర్రను పట్టుకొని బాగా ఎగిరి అవతలికి దూకుతారు. దూకి వెళ్ళిపోయిన తర్వాత వాడు గెలిచాడా, ఇంత దూరంలో దూకాడా, ఇంత తక్కువలో దూకాడా, ఎక్కువలో దూకాడా అని అక్కడ రాసుకుంటారు వాళ్ళు. కర్రను తీసుకెళ్ళాడు కదా వాడు, కర్రను వదిలేయాల్సిందే కదా. గురువు అలాంటివాడు, కేవలం ఒక పోల్ కర్ర లాంటి వాడు. గురువుని పట్టుకొని నువ్వు వెళ్ళాలి అవతలకి. గురువు నీతో ఏమి రాడు, గురువేం మోనార్కు కాదు, నీకు అక్కడ కర్ర అంతవరకు. దేనికంటే కర్ర అంటే నువ్వు ఎంచుకున్నావు, ఫలానా దాంట్లో నేను గెలవాలి అనుకున్నావు. ఆ గెలవటం కోసం కర్ర అవసరం. మనిషిని పట్టుకొని ఎగరలేవు కదా, కర్ర అవసరం. ఎంత హైటు ఏంటి అనేది కర్రను బట్టి నీని బట్టి మీ ఇద్దరి మధ్య ఉంటుంది. ఆ విధముగా అదే సూత్రం ప్రకారం నీకు ఏది ప్రాప్తమో ఆ టైములో అది నీకు అందటం కోసం ఆకాశ స్వరూపం ఒకటే ఆకాశం, 2 ఆకాశాలు ఉండవు. నీళ్ళలో ఉంటాయి ఒకటి, ఆ సముద్రంలో ఒకటి ఉంటుంది, చెరువుల్లో ఆకాశాలు ఉంటాయి. అవి సత్యం కాదు కదా, నిజమైన ఆకాశం ఒకటే ఉంటుంది. ఆ విధంగా ఆకాశ స్వరూపమైన పరమేశ్వరి అనబడే శ్రీ విద్య సగుణాకార పరబ్రహ్మ స్వరూపిణి నీకు కర్మకి తగ్గట్టుగా ఆ టైంలో నీకు ఏ గురువు ప్రాప్తమో ఆ గురువు ద్వారా ఆ మంత్రం ఇప్పిస్తుంది. ఆ ఆలోచన చేసి అందులో సక్సెస్ అవ్వమని. అంతవరకే సబ్జెక్ట్. ఇది యథార్థమైన సబ్జెక్ట్. అంతేగాని గురువు అంటే ఆకాశం నుంచి భూమి మీదకి రాడు, భూమి చూసుకుని పైకి రాడు. వాడు కూడా నీలాంటి వాడే, నీకంటే ముందు ఉన్నాడు శ్రీ విద్యలో. అంతవరకే సబ్జెక్ట్. ప్రత్యేకతమైనటువంటి ప్రాముఖ్యత ఏ ఉపనిషత్తులో ఉండదు. ఉపనిషత్తు అంటే ఏంటి, గురు శిష్యుల సంవాదం. గురువు అంటే ఎవరు, బిఫోర్. శిష్యుడు అంటే ఏంటి, ఆఫ్టర్. అంతవరకే కదా. నువ్వు ప్రత్యేకంగా దానికోసం మళ్ళీ గుళ్ళు కడతాం, గోపురాలు కడతాం, పూజలు చేయడం, పునస్కబ్బే ఎంతసేపు పరంపరంకి వెళ్తున్నారు కానీ శృతుల్లోకి వెళ్తలేదు. మీరు ఎంతసేపు ఏం చేయాలి,
శృతుల్లోకి వెళ్ళగలగాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అసలు మీరు పెంచుకోవాలి కదా, మనసు పెంచుకోవాలి కదా. గుడికి పోతున్నాము, గోపురానికి వెళ్తున్నాము, గురువు దగ్గరికి వెళ్తున్నాం, ఏం పని మీకు? వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి? ఒక గుడికి వెళ్ళాల్సిన పని ఏంటి? ఫస్ట్ నీకు ప్రాప్తించింది కర్మ, నీకు డబ్బులు కావాలి. గుడికి వెళ్తే డబ్బులు వస్తాయని ఎవరో చెప్పారు. దానికి ప్రాముఖ్యత ప్రామాణికం ఏంటి? వాడి మనోభావాలు, వాడి ఫీలింగ్స్ అవి నువ్వు ఎట్ట నమ్ముతున్నావు? శృతుల్లోకి వెళ్ళాలి కదా. శృతులు చెప్పినాయా ఆ గుడికి వెళ్ళి డబ్బులు వస్తాయని? ఈ మంత్రం చేసే డబ్బులు వస్తాయని చెప్పింది ఆ పుస్తకాల్లో ఉంటాయి. శృతులు ఏం చెప్పినాయండి? మంత్రం చేసి డబ్బులు రావా అంటే, డబ్బులు నీకు ఏ విధంగా రావాలి అనే ఆలోచన కలిగిస్తుంది మంత్రం. మంత్రదేవత డబ్బు లేదు. ఏ నాటికి ఏ మంత్రదేవత డబ్బు లేదు. ఒక మనిషిని ఎవరన్నా నన్ను వేదన చేయాలనుకుంటున్నావు, ఇగో ఈ మంత్రం చేయడం వలన, వాళ్ళు ఈ మంత్రం చేయటం వల్ల నీకు ఆ ఆలోచన కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఒక మనిషిని ఒక శత్రువు నిర్మూలన చెయ్యాలి. శత్రు నిర్మూలన, వాడు ఆర్థిక బలవంతుడు, మా తర్వాత వచ్చేసి అన్ని రంగాల్లో బలవంతుడు, నువ్వేమో ఒక పొటేలు లాంటి వాడివి, కొండని నీకుంటే పొటేలు చచ్చిపోతుంది కదా. అప్పుడు ఏం చేయాలి? ఈ మంత్ర సాధన చేయటం వలన వాడి ఇన్పుట్ అవుట్పుట్ దెబ్బతిని వాడు అనారోగ్యాలు పాలయ్యి వాడు చేయకూడని పనులు చేసి వాడంతటా వాడే వాడి గొయ్యి దోవుకుంటాడు. ఇది యథార్థమైన ఆధ్యాత్మిక పరంగా జరిగే క్రియలు అన్నమాట. ఒక మనిషి ఏ నాటికి చంపటం, పబ్లిక్గా చంపితే తీసుకెళ్ళి లోపల పెడతారు కదా. అప్పుడు ఈ మంత్ర సాధన వల్ల నువ్వేం చేయగలుగుతావు? నీ పురస్చరణ చేయాల్సిందే. ఏ మంత్రమైన పురస్చరణ చేయందే పనిచేయదు. పురస్చరణ చేసిన తర్వాత ఆ మనిషి గురించి నువ్వు అతనికి ఇలా జరగాలి అలా జరగాలి నువ్వు మంత్ర సాధన చేసి ఆ యొక్క శబ్దార్థాల ప్రకారం చేస్తే వాడి ఇన్పుట్ అవుట్పుట్ దెబ్బతింటుంది. దానికి ఎంత శక్తి సామర్థ్యాలు కావాలి? పుస్తకాల్లో రాసినట్టు 2 నిమ్మకాయలు పెట్టండి, గుమ్మడికాయ పెట్టండి, ఇదేంటి కపాలమాల వేసుకొని చేయండి, మధ్యాహ్నంలో కూర్చుని జరగని పనులు అనమాట. ఏం టైం వేస్ట్, ఏం జరగవు అన్నమాట. మీరు కావాలంటే శృతుల్లోకి వెళ్ళి చూసుకోండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పుస్తకాలు అమ్ముకోవడానికో లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం చెబుతారు. ఇవన్నీ సత్యాలు కాదు. సత్యం ఏంటి? నువ్వు సత్యం, నీలో ఉన్న పరమాత్మ సత్యం అని ముండకోపనిషత్తు చెప్తుంది. కాబట్టి మంత్రాలకు సంబంధించినటువంటివి అనేక రకాలుగా లోతు అయిన విషయాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏదో చెప్పారులే, ఏదో చేశారులే అంటే వాళ్ళు వేదాలు చదువుకున్నవాడు ఎవడో, గుళ్ళో పూజారు ఎవరో, ఊళ్ళలో పురోహితం చేసేవాడెవడో, సత్యనుడికి పిండాలు పెట్టేవాడెవడో, మీకు తెలియదు కదా ఆ విద్యలో. అందరూ వేదాలు చదువుకున్న వాళ్ళంటే ఎట్లా కుదురుతుంది? వేదం చదివిన వాడంటే ఏంటి? పరబ్రహ్మ జ్ఞానం గురించి తెలిసినవాడు. వాడికి అన్నో ఈ పిండాలు పెట్టేవాళ్ళు, తర్వాత ఏమో ఈ పిండాలంటే నాకు అర్థమైన నేనే దానికి ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటుందిలేండి. మళ్ళీ అవన్నీ మీకు అర్థం కాదు, మీకు అర్థమైతే చెబుతున్నాను. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి? ఎవడు ఏంటో అనేది తెలుసుకోవాలి కదా. అందరూ బ్రాహ్మణులు కాదు కదా. ఇప్పుడు వేదం ఏం చెప్పింది? మంత్ర సాధకుడు బ్రాహ్మణుడు అని చెప్పింది. ఏ మంత్ర సాధన చేయాలి? నిన్ను నువ్వు తెలుసుకునే మంత్ర సాధన చేయాలి. అది ఎవడు చేస్తాడు? వేదం చదువుకున్నాడు చేస్తాడు. వేదం తెలియనివాడు చేయడు కదా. ఏం చేస్తాడు వాడు? మీరు ఆలోచించుకోండి. ఆ విధంగా మీకు శ్రీ విద్యలోకి వస్తేనే విశ్వ విజ్ఞానం అనేది తెలుస్తుంది. శ్రీ విద్యలోకి రాకుండా వాడేదో మంత్రం చేసాడు, వాడు బాగుపడ్డాడు, ఇది చేశాడు బాగుపడ్డాడు, ఈ మంత్రం చేస్తే అది జరుగుతుంది. ఏ నాటికి ఇలాంటివి నమ్మద్దు. మీరు ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి, తెలుసుకోండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. అదేంటంటే మరి అంటే సూర్యుడు, చంద్రుడు, విష్ణుమూర్తి, శివుడు, వీళ్ళే శ్రీ విద్యా మంత్రాలు చేయంగా మీరేంటయ్యా ఇంకా ఆలోచిస్తారు? మీకు ఇవి చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదని మీరు తెలుసుకోవట్లేదు. శ్రీ విద్యలో ఏమి ఉన్నాయి కదా, నేను రోజు చెబుతున్నా కదా, దేవతలందరూ శ్రీ విద్య ఉపాసకులే. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను కుబేరుడు మంత్రం చెప్పాను, అగస్త్యుడు, చంద్రుడు అని చెప్పాను. ఈరోజు సూర్య విద్య అంటే ఏంటి? పొద్దునే లేవంగా అందరూ గంటల సముద్రాల దగ్గర, నదుల దగ్గరికి పోయి ఎవరైనా గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీళ్లు తీసుకొని సూర్యుడికి ఇవ్వాల్సిందే కదా. శాస్త్రాలు కూడా చెప్పినాయి అంటున్నారుగా. ఆ సూర్యుడు ఏం చేస్తాడు? పొద్దునే లేవంగానే
ఆయన పరమాత్మను పూజ చేసే మంత్రం ఏమని చేస్తాడు? అసకాల హ్రీం అసకాల హ్రీం సాకాహాల హ్రీం ఈ మంత్రం చేస్తాడు సూర్యుడు. పొద్దునే లేచి సాయం దాకా ఆయన పని ఇదే. మరి దీనికి మీరు ఆలోచించండి, సూర్యుడే చేస్తున్నాడు శ్రీ విద్య అంటే. దీనికి బిఫోర్ ఆఫ్టర్ ఉంటాయి లేండి, అవన్నీ ఆయన ఏం చేశాడు అవన్నీ పుస్తకాల్లో ఆ ఋషులు తెలుసుకున్నది రాశారు. శ్రీ విద్య అనేది సూర్య విద్య అనేది ఇది ఇట్లా ఉంటుందని మీకు ఆల్రెడీ మీకు అనేకమైన విష్ణు విద్య శివ విద్య చెప్పలేదు, అవి కూడా ఉంటాయి ముందు ముందు. సరే, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శ్రీ విద్య గురించి తెలుసుకోండి, శ్రీ విద్య గురించి తెలుసుకోండి, అది ఆచరించడానికి ప్రయత్నం చెయ్యండి. మనం అక్కడికి వెళ్ళామే వాడు మనల్ని ఇన్సల్ట్ చేశాడే, అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని వేదాలు చెప్తున్నాయి నీకు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి వేదాలు చెప్తున్నాయి. మీరు వాటిని నమ్మండి, నమ్మి సర్వమానవుల కొరకు చెప్పిన శ్రీ విద్యను ఆచరించండి. ఏమవుతుందంటే మేము శ్రీ విద్యా మంత్రాలు ఆచరిస్తే అంటే అచింత్యుడుగా ఉంటావు. చింతన అంటే తెలియని విధంగా ఉంటావు నువ్వు. ఏ చింతలు లేకుండా ఎలా ఉంటాయండి? కంజలోచన అంటే ఏంటి? ఈ బ్రహ్మాండములకే బ్రహ్మాండం సృష్టించడానికి వచ్చిన దాంట్లోనే బ్రహ్మాండాలు వస్తున్నాయి కదా. ఆ విధంగా నువ్వే అత్యంత గొప్ప శక్తివంతుడుగా ఉంటావు అని చెప్పి ఈ నామం చెప్పటం కానీ చేయటం కానీ. దీనికి ఇప్పుడు ఈ నామానికి శ్రీ విద్య పరంగా ఒక మంత్రం ఉంటుంది. రోజు చెప్తున్నాను కదా, ఇలాగే చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తాను. ఈ మంత్రాన్ని చేసుకోవటం వలన కూడా మీరు కూర్చొని అనేక బెనిఫిట్స్ వస్తాయి. ఏం బెనిఫిట్స్ వస్తాయంటే నువ్వేం కోరుకుంటావు నాకేం తెలుసు, నీకు ప్రాప్తించింది ఏంటి, నీకు నువ్వు ఏ దాంట్లో పుట్టావు, ఏ ఆర్థిక వనరులు ఉన్నాయి, నీ వృత్తి ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని దాన్ని బట్టి ఉంటుంది కదా, కొన్ని లాభాలు నష్టాలు, అవన్నీ వివరంగా నేను అడగలేను కదా. అందుకని నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో, ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తుంది నేను చెబుతున్నా. ఏమంటుంది? ఐం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం శ్రీ కంజలోచన దేవి నమః సౌహు శ్రీం హ్రీం కూర్మా నందనాద స్వాహ. ఈ 64 భైరవులను చెప్తున్నాను కదా శ్రీ విద్యాపరంగా. శృతి ప్రామాణిక భైరవులు వీళ్ళు, అందుకే నాదా అని ఉంటుంది చివరిలో. శృతి ప్రామాణికమైన వాళ్ళకందరికీ నాదా అనే ఉంటుంది శంకరాచార్య వారి సాంప్రదాయంలో. కాబట్టి ఈ భైరవుడిని మీరు ఉపాసించుకున్నారనుకోండి బాగానే ఉంటుంది. మీరు లలితా త్రిశతి చదివేవాళ్ళు త్రిశతి చదువుకుంటే గురువు ద్వారా శబ్దాల అర్థాలు తెలుసుకొని చదువుకోండి. లలిత సహస్రనామం కూడా చదువుకోండి. దానికి సూర్య విద్య చెప్పుకోండి. అసకాల హ్రీం అసకాహాల హ్రీం సకాహాల హ్రీం ఇది కలుపుకొని చేసుకోండి. మీరు ఏది అనుకుంటే ఆ రంగంలో ఉన్నత స్థితికి వెళ్తారు. మరి శంకరాచార్య వారు ఏం చెప్పలేదండి ఈ నామం గురించి? మీరు చెప్తున్న దానికి మాకు కొంచెం ఆయన కూడా చెబితే బాగుంటుంది కదా, వేరే వాళ్ళు చెబితే మేము నమ్మలేం కదా అంటే ఆయన కూడా ఏం చెప్తాడంటే జీవన్ ముక్తస్తు తద్ విద్వాన్ పూర్వోపాధి గుణాంస్యజేత్ సచ్చిదానంద రూపత్వం భజేత్ భ్రమర కీటక వత్తు. శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరుడు గురుత్రయము ఆత్మపాదుక మహాపాదుకలతో సహా రోజు ఈ గురుత్రయమైనటువంటి సాధకుడు ప్రారబ్ధ కర్మలన్నీ కూడా ఆ శ్రీ విద్యా మంత్రదేవతలు మొలకెత్తని విత్తనాలు ఎలా ఉంటాయో వేయిస్తే ఆ విధంగా సాధకుడి కర్మలు మార్చివేసి వాడిని సచ్చిదానంద రూపముగా తెలియచేస్తాయి అని ఆ మహానుభావుడు చెబుతున్నాడు శ్రీ విద్య గురించి. కాబట్టి మీరందరూ కూడా శృతి ప్రామాణికమైన శ్రీ విద్యలోకి రండి, తెలుసుకోండి. మాకు షార్ట్లీ వెంటనే బెనిఫిట్స్ కావాలండి. శ్రీ విద్యలోకి రాగానే వెంటనే 40 రోజుల్లో కనపడాలంటే కనపడతాయి. ఏం కనపడతాయండి 40 రోజుల్లో? కోపము, టెన్షను, చిరాకు, ఒత్తిడి, భయము వంటివి ఉన్నప్పుడు శరీరంలో చెడు హార్మోన్లు మన అవయవాలు చేసే పనిని మారుస్తూ ఉంటాయి. సైంటిఫిక్గా చెప్తున్నా. మానసిక స్థితి బాగలేనప్పుడు గబక్క నువ్వేదో చేయాలనుకుంటావు ఇంట్లో ఎవరు లేనప్పుడు, లేకపోతే రాత్రిపూట నువ్వేదో చేయాలనుకుంటావు పడక గదిలో, అప్పుడు కొన్ని కారణాలతో జరగవు. శ్వాసనాలప్పుడు నువ్వు బాగా యాంగ్జైటీగా ఫీల్ అవుతాడు, నా పని అవ్వలేదు అని. అప్పుడు శ్వాసనాళాలు సన్నగా అయిపోతాయి అన్నమాట. అంటే లావు గొట్టాలు కాస్త నీ ఆలోచన బట్టి సన్న గొట్టాలుగా మారిపోతాయి. అప్పుడు శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. నువ్వు ఆక్సిజన్ తీసుకోవడం తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. నీ సావు నువ్వే వస్తావు, ఎవరేం చేయక్కర నీ ఆలోచనను బట్టి.
ఈ సామర్థ్యం 2 రెట్లు ఉంటే సగానికి పడిపోతుంది. అంటే ఒక నాళం గుండా మాత్రమే నువ్వు శ్వాస తీసుకుంటావు. శరీరంలో ఆక్సిజన్ తగ్గేసరికి ఆవలింతలు రావడం, మొహం ఎర్రగా మారటం, ఫీలింగ్లు మారటం, గందరగోళాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తర్వాత మనసు బాగుండదు. అప్పుడు స్ట్రెస్ వలన రక్తనాళాల్లో కూడా వాటి పని సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ఆ అడిషనల్ గ్రంథి నుండి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి అంట. అలాంటప్పుడు శరీర ప్రక్రియ సరిగా చేయకుండా చేస్తాయంట ఆ హార్మోన్లు. అంటే నువ్వు అనుకునే సిస్టమ్ మొత్తం మారిపోతుంది. మనసు బాధ ఆలోచనలు ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం రాగానే వీడు 100 ఆలోచనలు చేస్తాడు అన్నమాట. ఏ ఒక్కటి పనికిరాని ఆలోచనలే చేస్తాడు. ఇలా జరగడం వల్ల ముఖ్యమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు శ్రీ విద్యలోకి వచ్చి ఏ మంత్ర సాధన 40 రోజులు చేస్తే రోజు 3 నిమిషాలు ఈ సిస్టమ్ ఫస్ట్ కరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వు ఖచ్చితంగా ఆరోగ్యంగా బతుకుతావు అని నీకు నమ్మకం వస్తుంది. అలాంటిది శ్రీ విద్య. ఫిజికల్గా కావాలి కాబట్టి అది చెప్పాను సైంటిఫిక్గా. నేను చెప్పినవన్నీ అన్నీ శృతి ప్రామాణికం, సైన్స్ ప్రామాణికం. ఆలోచించుకోండి. శ్రీ విద్యలోకి రండి, మీ గురువుల దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఉన్నారు, మేము గుళ్ళకి వెళ్ళామండి, మమ్మల్ని సరి చూడలేదండి, మా ఫీలింగ్స్ అక్కడ అట్టున్నాయండి, ఇక్కడ అట్టున్నాయండి అంటే డబ్బులు మూట తీసుకెళ్తే అక్కడేది బాగానే చూస్తాను. ఇది మూట లేక ఒక చోటు కదా. కాబట్టి ఈ సూత్రాన్ని నమ్మండి. మనం మనుషులుగా పుట్టాం కదా. కాబట్టి మూటలు లేనప్పుడు ఏం చేయాలి? శ్రీ విద్యా మంత్రాలు చేసుకోండి, మీకు మూటలు వస్తాయి. దాన్ని బట్టి మీరు మంచి గౌరవ మర్యాదలు దక్కించుకోవచ్చు. స్వస్తి.